హలో అండి, నేనైతే ఇవాళ అనపగింజలు సోరకాయ వండుతాను. మీరు ఎప్పుడన్నా వండుకున్నారా? ఇట్లా అనపగింజలు సోరకాయ కూర అంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేను ఇవాళ వండి పెడతా చూడండి. సొరకాయ అయితే ముక్కలు కోసుకున్నా, అనపగింజలు అవి ఒక్కన కోసిన, ఒక ఉల్లిగడ్డ కోసుకున్న, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం మెంతాకు తాలింపుకు, ఉల్లిగడ్డ. నూనె అయితే పొయ్యి మీద పెట్టుకున్న, నూనె కాగుతుంది. ఫస్ట్ ఉల్లిగడ్డ, మెంతాకు, ఇప్పుడు పచ్చిమిర్చి, అనపగింజలు సొరకాయ వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు కలర్ కోసం పసుపు, అవి ఇవి కలిపి కడిగేస్తాను. కలిపిన మూత పెట్టు. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. చిన్నగా సింగల. ఇప్పుడు చిన్న సైజు 2 టమాటాలు కట్ చేసేసిన, కొన్ని 1 గిలాసుడన్ని వాటర్ వేసిన. ఎందుకంటే సొరకాయ మెత్తగానే ఉంటుంది కదా, అనపగింజలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఫస్ట్ అవి ఉడకబెట్టలేదు కాబట్టి అవి ఉడకమందం వాటర్ వేసిన. ఇప్పుడు మూత పెడతా. సొరకాయ కూర అయితే రెడీ. సొరకాయ అనపగింజలు ఎప్పుడన్నా ఇవి దొరికితే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా వండుకుంటే. ఇప్పుడు కొత్తిమీర వేస్తా. కొత్తిమీర వేసుకొని బంద్ చేసుకున్నాడు. కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం. బాయ్ అండి, మూత పెడతాను.